రైట్ కా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకుంటుందట జాతీయ నాయకత్వం. పొన్నం ప్రభాకర్ పేరును ఏఐసీసీ పరిశీలిస్తుందని సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటుగా పొన్నం ప్రభాకర్ కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకుంటుందట జాతీయ నాయకత్వం. పొన్నం ప్రభాకర్ పేరును ఏఐసీసీ పరిశీలిస్తుందని సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటుగా పొన్నం ప్రభాకర్ కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మంత్రివర్గ విస్తరణతో పాటు తెలంగాణకు మరొక డిప్యూటీ సీఎం పదవి వరించనున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎం రేస్లో పొన్నం ప్రభాకర్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో వీర వెదేడుగా పొన్నం ప్రభాకర్కు పేరుంది. ఎందుకంటే అతను ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఎన్ఎస్యుఐ లీడర్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఎస్ఆర్ఆర్ కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడయ్యారు. తర్వాత ఎంపీ అయ్యారు. ఎంపీల ఫోరం కన్వీనర్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ, అదేవిధంగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇతను కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉంటూ వస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేత. అయితే బీసీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది కూడా హైకమాండ్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బీసీ నినాదంతో ముందుకెళ్లాలని చూస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా బీసీ నినాదాన్ని బీజేపీ ఎత్తుకోవాలని చూస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక బీజేపీకైనా అటు బీఆర్ఎస్కైనా ధీటుగా వెళ్ళాలంటే బీసీ నేతకు ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలి. ఇందులో సమర్థవంతమైనటువంటి నేత పొన్నం ప్రభాకర్ అనేది కూడా జాతీయ నాయకత్వం యోచన కనబడుతుందని తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అనూహ్యంగా పొన్నం ప్రభాకర్ పేరును తెర మీదకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం రేస్లో పొన్నం ప్రభాకర్ ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే అతనికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుందని కూడా గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ను ఎదుర్కోవాలన్నా, ఓవైపు బీజేపీని ఎదుర్కోవాలన్నా, బీసీ ఫార్ములా వాడాలన్నా కానీ పొన్నం ప్రభాకర్ అయితేనే సూటేబుల్ క్యాండిడేటు. బీసీ సామాజిక వర్గంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే సముచిత స్థానం కల్పించినట్టు ఉంటుంది. అదేవిధంగా బీసీలో పెద్దన్నగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కి ఈ యొక్క పదవి ఇస్తే కాంగ్రెస్ వైపు కూడా బీసీలంతా కూడా చూస్తారనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ యోచన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో కులగణన చేసింది. కులగణనకు సంబంధించి పార్లమెంట్లో కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. ఈ యొక్క తరుణంలో ఇక బీసీల పక్షపాతిగా నిలవాలి, బీసీల మన్ననలు పొందాలంటే బీసీకి సంబంధించినటువంటి నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ మదిలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో మొదటి వరుసలోనే పొన్నం ప్రభాకర్ ఉన్నట్టు తెలుస్తుంది. అతని పేరును ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెర మీదకి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇంకా అంటే తెలంగాణకు ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకొక 6 శాఖలు రావాల్సి ఉన్నది. 6గురికి మంత్రి పదవులు ఇవ్వవలసి ఉంది. 6గురికి మంత్రి పదవుల్లో కూడా మరో బీసీ నేతకు మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తుంది. మరో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా పొన్నం ప్రభాకర్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే బాగుంటుందనే యోచనను కూడా హైకమాండ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. పొన్నం ప్రభాకర్కు డిప్యూటీ సీఎం వస్తుందని. అయితే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. మరొకరికి అవకాశం కల్పిస్తే అటు సామాజిక న్యాయం చేసినట్టుంటుంది. అటు ఎస్సీ వర్గానికి, ఇటు బీసీ వర్గానికి, అదేవిధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి అటు ఎస్సీ వర్గానికి సంబంధించి కానీ, ఇటు బీసీ వర్గాల ప్రజలను కూడా దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే బీసీ నేతకు డిప్యూటీ సీఎం పదవి ఖరారయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్రెడ్డి.